హాయ్ ఎవరీవన్. గతానికి భిన్నంగా సాగుతున్న మా బాబు గారి పాలన చూసిన తర్వాత నిజంగా సాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా బల్ల గుద్ది కాలర్ ఎగరేసి చెప్తున్నా. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేసే ప్రభుత్వాలు, అభివృద్ధి చేసే ప్రభుత్వాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని చెప్పి మరొక్కసారి ప్రూవ్ అయింది ఈరోజు గతానికి భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముందుకు తీసుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రం సుపరిపాలన వైపు ముందుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి వృద్ధాప్య పెన్షన్లు, అవతాతల మొహాల్లో చిరునవ్వు కోసం వృద్ధాప్య పెన్షన్లు పెంచినాం. పేద కుటుంబాలు ఈరోజు, బడుగు బలహీన వర్గాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పేదలందరూ కూడా కడుపు నిండా అన్నం తినాలని చెప్పి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసినాం. అలాగే స్కూలుకు పంపే తల్లులందరికీ తల్లుల కళ్ళలో ఆనందం చూడడం కోసం తల్లికి వందనం ఇచ్చి ఆ పిల్లలందరికీ కూడా చదువు కోసం సహకారం చేసిన ప్రభుత్వం. అలాగే ఈరోజు మహిళల వంట సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చి వాళ్ళు కళ్ళలో ఆనందం చూసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అలాగే ఈరోజు రైతుల కళ్ళలో ఆనందం చూడడం కోసం అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి మరొక్కసారి శ్రీకారం చుడుతుంది కూటమి ప్రభుత్వం. అలాగే రేపు చేనేత కార్మికులకి ఫ్రీ కరెంట్ ఇచ్చి 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చి వాళ్ళకి లాభసాటిగా ఉండే విధంగా, వాళ్ళని ఆదుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. అలాగే రాబోయే రోజులు ఆగస్టు 15న మహిళలందరి కోసం ఉచిత బస్సు హామీ ఏదైతే ఇచ్చామో ఆ ఉచిత బస్సు హామీ కట్టుబడి ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు స్కీమ్ కూడా మొదలు పెట్టబోతుంది కూటమి ప్రభుత్వం. ఇలా అన్ని వర్గాల ప్రజలకి అందరినీ కూడా కలుపుకుంటూ, అలాగే నిరుద్యోగ యువత కోసం కొన్ని వందల కంపెనీలు రాష్ట్రాన్ని తీసుకొచ్చి, కొన్ని వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రాన్ని తీసుకొచ్చి, కొన్ని లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సారథ్యంలో నడుస్తుందని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక గర్వంగా చెప్పుకుంటున్నా. ఈరోజు ఏ పార్టీ అయితే ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతుందో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి కూడా కనుచూపు మేరలో కనపడనీకన చేస్తున్న పార్టీ, కనపడనీకన చేస్తున్న నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి మనకు అర్థమైపోయింది. ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం, రాష్ట్ర రాజధాని కోసం, అలాగే నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం, అలాగే సంక్షేమం కోసం, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అన్నీ కూడా నిరంకుశంగా ఈరోజు కఠోర దీక్షతో పనిచేస్తున్న నాయకులు ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు, మా నారా లోకేష్ గారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ప్రజల్లోకి వెళ్ళి గర్వంగా చెప్పగలుగుతున్నా, మా ప్రభుత్వంలో ఈ పనులు చేసాం, మా ప్రభుత్వం ఈ అభివృద్ధి చేసింది, మా ప్రభుత్వం ఈ సంక్షేమం చేసిందని చెప్పి చెప్పుకోగలుగుతున్నామంటే దానికి కారకులైన చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి అప్రిషియేట్ చేసుకుంటూ, ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ పెద్దయినా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ